ఊహాగానం ఏం కాదు, అత్యాయత్నం కేసు పెట్టారు. నేనే ఊహాగానం చెప్పట్లా, పెట్టిందే చెప్తున్నా. కేసు పెట్టారు, ఓకే సార్, సిట్ వేశారు కాబట్టి వాళ్ళు డిసైడ్ చేయాలి. ఇప్పుడు సిట్ రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అప్పటి వరకు మనం మన సొంతగా చెప్పకపోవడం మంచిదని నా ఉద్దేశం సార్. ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ కింద మారింది కాబట్టి ఈ అంశం మీద సిట్ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ఎవరు అత్యుత్సాహంగా మాట్లాడకపోవడం కరెక్ట్. బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళందరూ నా భావన అంతే. మీకు కూడా వర్తిస్తుంది అది ముమ్మాటికి సార్. ఎవరమైన ఊహాగానాలు అనేవి ఏం మాట్లాడారండి? కాకినాడలో ఒక 20 ఏళ్ల అమాయక యువకుడు నవీన్ రెడ్డి అనే ఇంకొక అమాయకుడిని కత్తితో పొడి చేశాడు. ఇంకోటి ఏంటి, అలా అదాటును వెళ్తూ ఎవరో కనిపిస్తే రేప్ చేసేశారు, చిన్నపిల్లలు వదిలేయాలని మాట్లాడింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు సార్ అవన్నీ మాట్లాడింది. ఒకసారి కాకినాడ మీటింగ్ లో ఎవరు మాట్లాడారు? కాకినాడకి అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు నాకు తెలిసి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలను వెటకారంగా ప్రస్తావిస్తూ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళని ఉదాహరిస్తూ మాట్లాడారు. అసలు ఆయన ఎవరు టార్గెట్ చేశారండి? జరిగిన అంశం గురించి మాట్లాడారు. ట్యాపుకి భుజాలు తడుకోవడం దేనికి? తమాషా ఏంటంటే స్పందించాల్సిన హోమ్ మినిస్టర్ మాట్లాడరు, స్పందించాల్సిన డీజీపీ గారు మాట్లాడరు. ఈయన ఎందుకు అనవసరంగా దాని భుజాన్ని వేసుకుని సమాధానాలు చెప్పుకోవడం? సంజయ్ ఈ క్వశ్చన్ మీరు వైసీపీ పార్టీని అడగాలి. మీరు ఎలా వస్తారు ఆయన దగ్గరకు? డీజీపీ గారిని ఆమెను అడగరు. పవన్ కళ్యాణ్ గారిని ప్రతి విషయానికి ఎందుకు అడుగుతున్నారన్న మాట మీరు వారిని అడిగితే వారి నుంచి కరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. నేనండి ఆయన ప్రభుత్వంలో ఉన్నారండి, ఆయన బయట లేరు, అందుకని అడుగుతున్నది మిమ్మల్ని. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అడుగుతాం. అడగద్దంటే ఎట్లా? ప్రశ్నించే పార్టీ మీద మీరు ప్రశ్నించవచ్చు, ఇంకెవరు మిమ్మల్ని ప్రశ్నించకూడదు. ఎవరిని ప్రశ్నించాలో వారిని ప్రశ్నిస్తే కరెక్ట్ గా ఉంటుంది. సరే, మీరే ఇవ్వండి. ఈ రోజు ప్రశ్నించాల్సిన వాళ్ళ జాబితా అని చెప్పి రిలీజ్ చేయండి, వాళ్ళనే ప్రశ్నిస్తూ కూర్చుంటాం. ఎంబార్గో పెడితే ఎట్లాగా? ఫలానా వాళ్ళనే ప్రశ్నించండి, ఫలానా వాళ్ళని ప్రశ్నించొద్దంటే ఎట్లా అండి? అరుణ్ గారు, ఏ శాఖకి ఒక మినిస్టర్ ఉన్నారు, మీరు వారిని క్వశ్చన్ చేయాలి, కరెక్ట్ ఆన్సర్ రావాలి. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేస్తాం. అది కూడా ఉంది. బియ్యానికి ఒకటే మంత్రం చదవడం కరెక్ట్ కాదు రాజకీయాల్లోనూ అలాగే ప్రజాస్వామ్యంలోనూ అంటున్నాను నేను. అలాగే ప్రశ్నించేప్పుడు ప్రశ్నించే వాళ్ళని పర్టికులర్ ఫ్రేమ్ లో ఫిక్స్ చేయడం కూడా మంచిది కాదు అంటున్నా నేను. ఏ ఫ్రేమ్ లో ఎవరిని ఫిక్స్ చేయాలి సార్? ప్రశ్నించిన దానికి ఆన్సర్ చెప్పారు, మీరు అట్లా ఆన్సర్ చెప్పడం తప్పు అంటున్నారు. నేను అంటలేదండి, మిమ్మల్ని ఆన్సర్ చెప్పమనే అంటున్నా. నేను అన్ను ఆన్సర్ చెప్పారు ఆయన, అందుకే కాకినాడ వేదికగా ఆన్సర్ క్లియర్ గా చెప్పారు. ఆయనకు అవసరం లేదు, అది రెస్పాండ్ అవ్వాల్సింది హోమ్ మినిస్టర్ అంటున్నా నేను. హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవ్వాలి, ఆవిడేం మాట్లాడలా. వాళ్ళ బాధ్యత కూడా మీదే చూసుకొని చెబుతున్నారు. హోమ్ మినిస్టర్ గారు చెప్తారు కదా. అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుస్సేన్ తబలా కొట్టి